హాయ్ విను, మీరు ఎప్పుడైనా రోడ్ మీద వెళ్ళేటప్పుడు హడావిడిగా కొన్ని వెహికల్స్ వెళ్ళిపోవడం చూసారా సినిమా స్టైల్లో? మీరు బైక్‌తోనో లేకపోతే సైకిల్‌తోనో వెళ్తే రోడ్డు పక్కన ఎడ్జ్ దాటి కిందకి వెళ్ళిపోయే పరిస్థితులు చూసి ఉంటారు కదా! సో, మనం తలెత్తి చూసినప్పుడు ఏమనిపిస్తది? మనం ఓటేసి నెగ్గించిన నాయకుడు స్పీడ్‌గా వెళ్తున్నాడు కాన్వాయ్‌తో. సో, ఇలాంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో చూసాం. మనం ఓటేసి నెగ్గించిన నాయకుడిని కలవడానికి మనకి ప్రోటోకాల్ చూసాం చాలా సందర్భాల్లో. మన ఓటేసిన నాయకుడు మీటింగ్ వచ్చినప్పుడు ఆయన ముందు మొత్తం సెక్యూరిటీ. ఓటు అడగడానికి వచ్చినప్పుడు ఏం చేశాడంటే, మొన్న ఓటేసాం కదా! ఓటు వేయడానికి వచ్చినప్పుడు మనకి ఇలా నమస్కారం పెట్టి మన ముందు తల దించుకొని నించొని దయచేసి ఓటేయమని అడిగిన నాయకుడు ఈరోజు మీరెళ్ళి చేతులు కట్టుకొని బానిసలా నించున్నా సరే మిమ్మల్ని పట్టించుకోని పరిస్థితి. ఇదంతా వీఐపీ కల్చర్ అని చెప్తాం. వీఐపీ కల్చర్. సో, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినప్పటి నుంచి చాలా కల్చర్స్ మనం వదులుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఏంటంటే చాలా పేర్లు మార్చాం. ఈవెన్ ఐపీసీ పేరును కూడా మార్చాం. ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చాం కానీ వీఐపీ కల్చర్ని ఇంకా మార్చలేకపోతున్నాం. ఇంకా కలోనియల్ హ్యాంగ్ ఓవర్లో మనం ఉండిపోతున్నాం. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ దేశంలో ప్రతి వ్యక్తి ఇంపార్టెంట్. సో, పదవి అనేది కొంతకాలానికే ఉంటుంది, 5 సంవత్సరాలు. సో, ఇలాంటి నాయకులకి మనం ఇంత పవర్ ఇస్తున్నాం. వాళ్ళు మన వల్ల ఆ సీట్లో కూర్చున్నారు. ఎందుకు నేను చెప్తాను అంటే, వీఐపీ కల్చర్కి మంచి ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూపించే వీడియో. ఎమ్మెల్యే గారి భార్య ఒక పోలీస్ అధికారితో, ఒక పబ్లిక్ సర్వెంట్తో ఎలా డీల్ చేస్తారో ఒకసారి చూడండి. వచ్చాను అనుకున్నావా? డ్యూటీలో రావాలని చెప్పి యూనిఫామ్ కూడా లేదా మీకు? దేనికి సారీ? ఏంటి పొరపాటు? గవర్నమెంటే కదా ఇస్తుండే జీతము. వైసీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి డ్యూటీ చేస్తున్నారా లేకపోతే ఏమన్నా మీకోసం అర్ధగంట నుంచి వెయిట్ చేస్తాను. బాగుంది ప్రోగ్రామ్ అంతా. మీరు వస్తున్నారా ఎట్లా? అదో మీ వెహికల్లో క్యాన్వాస్ స్టార్ట్ చేయండి. మరి చూశారు కదా, ఆమెకు ప్రోటోకాల్ కావాలట. సో, ఇదే విఐపీ కల్చర్ అంటే. ఒక పోలీస్ ఆఫీసర్ లేట్ అయినందుకు, అదే విధంగా ఇంకొక పార్టీ వాళ్ళు మీకు రావద్దని చెప్పారా, లేట్ అయ్యారా, ఇంకో పార్టీ విషయం కూడా ఎత్తారంటే మాకు పవర్ ఉంది అని చూపించడమే కదా అక్కడ. సో, ఇంత అవసరం అండి యాక్చువల్గా. అర్ధగంట వెయిట్ చేశాను నేను. ప్రోటోకాల్ ఉంటే టైంకి రావాలి. ప్రోటోకాల్ లేనప్పుడు అర్ధగంట 7 గంట కూడా వెయిట్ చేయాలి. పైగా అంతా అయిపోయిన తర్వాత ఇన్స్ట్రక్షన్ ఏమిటంటే కాన్వాయ్ ఆన్ చేయి. ఎవరు డబ్బులండి? ఎవరు డబ్బులు? మీరు నేను అగ్గిపెట్టి కొన్నా సరే దాంట్లోంచి పన్ను కట్టి మనం వీళ్ళందరినీ పోషిస్తున్నాం. మన డబ్బులతో వీళ్ళు ఇలాంటి విఐపీ కల్చర్ డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వటం వేరు, డిమాండ్ చేయడం వేరు. సో, బహుశా ఎమ్మెల్యే గారి మిస్సెస్కి తెలియదేమో ప్రోటోకాల్ ఆమెకి లేదు, ఆమెకి ఈ ప్రొసీజర్స్ లేకపోతే ఆమెకి ప్రొటెక్షన్ ఇవన్నీ ఉండవు అని. ఎమ్మెల్యే గారికి ఉంటుంది, బికాస్ ఆయన ఎన్నుకున్న నాయకుడు కాబట్టి. ఇంట్లో వాళ్ళందరూ కమాండ్ చేస్తే మనలా సామాన్యుడు ఏమైపోతాడు? సో, ఈ విఐపీ కల్చర్ని స్టాప్ చేయాలంటే ఎప్పటి నుంచో దీని మీద చాలా రివోల్ట్ ఉంది. విఐపీ కల్చర్ని స్టాప్ చేయాలి. ఎందుకంటే ఈరోజు ఒక ప్రెస్టేజ్ అయిపోయిందండి. ఒక ప్రెస్టేజ్ అయిపోయింది. ఏంటంటే ఇద్దరు గన్మెన్స్, లేకపోతే ఒక 4-5 ఇన్నోవాలో, లేకపోతే క్రిస్టాలో, లేకపోతే సుమోలో వెనకాల తిరిగితే అదొక ప్రెస్టేజ్. అంటే మనం ఎంతోమంది ఎమ్మెల్యేలు చూసాం. గుంటూరు ప్రకాశం పంతులు గారు ఎంత సాధారణ వ్యక్తిగా మనకి రాష్ట్రానికి సీఎం చేశారు. ఆయన పదవి అయిపోయిన తర్వాత ఆయనకి ట్రైన్ టికెట్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నారు. ఒకటేంటి, ఎంతోమంది రాజకీయ నాయకులు, లేకపోతే సీఎంస్ కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళు ఏంటంటే సింపుల్ లివింగ్. సో, వాళ్ళకి సింపుల్ లివింగ్తో ఉండేవాళ్ళు. సో, వీళ్ళు సెక్యూరిటీ ఇష్యూ అని చెప్పి ఒక బ్లాంకెట్ కవర్ని వీళ్ళు తెచ్చుకుంటున్నారు సెక్యూరిటీ, అది ప్రెస్టేజ్గా. ఈ మధ్యన ఒక నాయకుడిని చూశాను. ఆయన చాలా చెప్తూ ఉంటారు ఏంటంటే, సామాన్యుల్లోంచి వచ్చాను, సామాన్య వ్యక్తిని అని చెప్పే రాజకీయ నాయకుడు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు. ఆయనతో ఉండే సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తారంటే తన ట్రాలీని పుష్ చేసుకుంటూ వస్తున్నారు. సో, వాట్ ఈస్ దిస్ ఎగ్జాంపుల్?
మనం ఏ ఎగ్జాంపుల్ ఇస్తున్నాం సొసైటీకి? అదే 10 మంది జనాలు కెమెరా సౌండ్ అయితే మన గొడుగు మనమే పట్టుకున్నట్టు ఉంటాం, మన పనులు మనమే చేసుకున్నట్టు చూపిస్తాం. సో ఎవరు లేనప్పుడు ఇలాంటివి చూస్తున్నాం. ఒక ఎయిర్పోర్ట్లో ఒక విజువల్ చూసాం మనం. సో ఏంటంటే సెక్యూరిటీ అవసరం వీళ్ళకి, కాకపోతే ఆ సెక్యూరిటీ వీళ్ళకి అంగరక్షకుడుగానే ఇచ్చారు అంతే తప్ప వీళ్ళ ఫైల్స్, వీళ్ళ దండలు, వీళ్ళ మెమెంటోస్, లేకపోతే వీళ్ళ యొక్క పర్సనల్ బిలాంగింగ్స్ మోయడం కోసం కాదండి. దానికి ఏంటంటే అలా మీకు మోయటం బద్ధకం అయితే మీ సొంత డబ్బులతో ఒక మనిషిని పెట్టుకోండి, ఒక పిఎని సొంత డబ్బులతో పెట్టుకోండి అంతే తప్ప ప్రభుత్వ ఖర్చుతోనూ లేకపోతే సామాన్యుడు ట్యాక్స్ పేరు యొక్క డబ్బులతో కాదండి యాక్చువల్గా. సో అసలు ఈ విఐపి కల్చర్ని ఎండ్ చేయాలండి. ఈ విఐపి కల్చర్ ఎంత దారుణం అంటే వీళ్ళే మొనార్కులు, వీళ్ళు కింగ్స్ అనే ఒక భావంతో నో పార్కింగ్ దగ్గర ఆపుతారు. నేను ఎన్నో సందర్భాల్లో చూశాను. మెయిన్ రోడ్ వెళ్తే లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ఉంటే రైట్ సైడ్ మంత్రి గారి భార్య లేకపోతే ఎమ్మెల్యే గారి భార్య కారు ఆపుతారు. పోలీసులు చూస్తూ ఉంటారు అక్కడ, వాళ్ళు షాపింగ్కి వెళ్ళారంటారు. సో ఈ విఐపి కల్చర్ ఏంటంటే పొలిటీషియన్స్లోనే కాదండి, మన బ్యూరోక్రాట్స్లో కూడా ఉన్నాయి కొంతమందికి. ఇదే ప్రాబ్లం. అంటే లా ఇంప్లిమెంట్ చేయవలసిన బ్యూరోక్రాట్స్ కూడా ఇదే మిస్టేక్స్ చేస్తారు. ఎందుకంటే పవర్ ఉంది, నేను ఎవరు అడుగుతారు అనేది. ఇట్స్ వెరీ రాంగ్ అండి యాక్చువల్గా. ఇట్స్ వెరీ రాంగ్. నా ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. ఒకసారి నేను వస్తుండగా ఒక వెహికల్ అంటే పోలీస్ సైరన్ వేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఏంటి ఇంత పోలీస్ సైరన్ వేసుకు వెళ్ళిపోతుంది ఏంటి? స్పీడ్ బ్రేకర్స్ ఏమి పట్టించుకోకుండా చాలా ర్యాష్గా నేను ఫొటోస్ తీసిన తర్వాత నేను ముందున్న వెహికల్ వెళ్ళిపోయిన తర్వాత వెనకాల వెహికల్ వచ్చి నన్ను ఆపింది. మీరు ఎవరు ఫొటోస్ తీయడానికి ఏంటి అని అడిగారు. అంటే వాళ్ళ అనుచరులు అనమాట. సో వాళ్ళు నాతో డిస్కషన్ జరిగింది. నేను చెప్పాను స్థానిక ఎస్పీకి నేను పెడతాను ఇది అని. సో అప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఆ ఫొటోస్ డిలీట్ చేయించుకున్నారు, చాలా రిక్వెస్ట్ చేసి. అప్పుడు ఎవరు మీరని అడిగితే పక్కూరు ఎమ్మెల్యే బామ్మర్దట. ఆయన సార్ మీటింగ్ అది. సార్ ఏంటండి, ఎవరికి సార్ వీళ్ళు? సార్ అట. ఎవరికి సార్ మీటింగ్ అంతే. ఎమ్మెల్యే బామ్మర్ది ఎక్కడికో వెళ్ళింది, అందుకు ఏ పార్టీకి ఫంక్షన్ వెళ్ళింది, అందుకు సైరన్ వేసుకెళ్ళిపోవడం. అసలు ఈ సైరన్ అండ్ రెడ్ బీకాస్ బ్యాండ్ ఇన్ ఇండియా అండ్ యాక్చువల్గా పొలిటీషియన్స్ వాడకూడదు. వీళ్ళు ఏంటంటే కమాండ్ చేస్తూ ఉంటారు. ఇదేంటంటే ఒక ఎమ్మెల్యే ఉంటే, ఒక పొలిటీషియన్ ఉంటే మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఆ డ్రైవర్ ఆ కార్ నడుపుతుంటాడు, హార్న్ కొట్టే టైంలో ఏం చేస్తాడంటే పక్కన ఈ పొలిటీషియన్ కూర్చొని వాడి దగ్గర బట్టలు ఉంటుంది, సైన్ వేస్తూ ఉంటాడు. ఇబ్బందికరమైన పరిస్థితులే అండి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ సైరన్స్ వల్ల జనాలు విసుకెక్కిపోయి ఉన్నారు. అసలు ఈ వెహికల్స్ వెళ్ళినప్పుడు చాలా స్పీడ్గా వెళ్ళడం వల్ల ఏంటంటే సామాన్యుడు రోడ్ మార్జిన్స్ దాటి పడిపోతాడు. సో మనం పన్నులు కట్టి మనం వేయించుకున్న రోడ్లో వీల్ స్పీడ్గా వెళ్ళడం ఏంటి? మనం కొంచెం స్పీడ్గా వెళ్తే స్పీడ్ గన్తో మనకి ఫైన్ పడిపోద్ది. వీల్ కాన్వాయ్ ఎంత స్పీడ్గా వెళ్ళినా ఏం కాదు. టోల్ గేట్ల మళ్ళీ ఫైట్ చేస్తారు. టోల్ గేట్లో మనం ఆగి మనం ఫాస్ట్ ట్యాగ్లో డబ్బులు కట్ అవుతాయి. వీళ్ళకి ఏం ఉండదు, వీళ్ళు కొట్టుకుపోతారు. గ్రీన్ ఛానల్. సో వీళ్ళు ఇలా చేసే దీంట్లో ఏం జరిగేది ఏం తెలుసా? అనర్థాలు 2-3 చెప్తాను నేను. ఒకటి, సైలెన్స్ వల్ల ఏంటంటే జనాలు ఏంటంటే విసుకెక్కిపోయి కొన్ని సందర్భాల్లో అంబులెన్స్ కూడా సైడ్ ఇవ్వట్లేదు. ఏంటి సైడ్ ఇవ్వట్లేదు, అంబులెన్స్ వస్తుంది సార్, పొలిటీషియన్ సార్ ఇది రెగ్యులర్ సార్ అని చెప్పే వాళ్ళని కూడా చూశాను. సో నా అంబులెన్స్ సైడ్కి దీనికి డిఫరెన్స్ తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. హార్న్ కొట్టవలసిన చోట ఈ పొలిటీషియన్ సైడ్నే వాడుతున్నాడు. ఎన్నో సందర్భాలు చూసాం. ఇది ఒకటే కాదండి, ఇంకోటి ఎస్కాట్ వెహికల్స్కి సైరన్ కొట్టచ్చు, కానీ ఎస్కాట్ వెహికల్ ఖాళీగా వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా సైరన్ కొట్టుకుపోతున్నారు. బ్యూరోక్రసీలో ఉండే ప్రాబ్లం కూడా చూసామండి యాక్చువల్గా. ఒకసారి నేను స్టేడియం రోడ్లో వెళ్ళినప్పుడు ఒక వెహికల్ చాలా ఫాస్ట్గా, ప్రభుత్వ వాహనం రాస్తుంది, చాలా ఫాస్ట్గా ర్యాష్గా ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే నేను ఆ వెహికల్ని ఆపగలిగాను. అడిగాను ఏమిటంటే ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వెహికల్, పిల్లల్ని స్పోర్ట్స్ తీసుకెళ్తున్నారు చెప్పాను. ఇట్స్ రాంగ్, బ్యూరోక్రసీ, యూ షుడ్ నాట్ యూస్ దిస్ అని చెప్పాను. సో యూఆర్ గోయింగ్ ఆన్ ఎ పర్సనల్ వర్క్ సార్ ఆపించా. సో ఎప్పుడైతే పబ్లిక్ ఇలా చెప్పగలమో వీళ్ళు కొంచెం కంట్రోల్ అవుతారండి. మనం భయపడి మనకి ఎందుకు అనుకుంటే ఇలాగే ఉంటుంది సిస్టమ్. సో ఇంకోటి ఏంటంటే ఈ ప్రభుత్వ వాహనాలు లేకపోతే మన ఖర్చుతో ఉండే వెహికల్స్లో పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళడం, స్కూల్ డ్రాప్ చేయడం, సైరన్స్ వేసి తీసుకెళ్ళడం, అక్కడ కూడా విఐపి కల్చర్. సో ఈ విఐపి కల్చర్ మనకు కూడా ఉందండి. దీన్ని మనమే ఎంకరేజ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ నాయకులకి ఎక్స్ట్రా చేస్తున్నాం మనం. వాళ్ళు రాగానే ఉంగోని
బెండ్ అయిపోయి అసలు బెండ్ అవసరం పనే ఉంది చెప్పండి. మీ ఓటు వల్ల వాళ్ళు నెగ్గారు. వీళ్ళు వస్తున్నారంటే ఊరు నిండా ఫ్లెక్స్లు కట్టేయడం, ఒక విఐపి కల్చర్ని క్రియేట్ చేయడం తప్పే లేదు. వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వండి, తప్పులేదు. కాకపోతే ఇలాంటి ఎన్నాళ్ళు భరించాలి చెప్పండి. దీనివల్ల అంబులెన్స్కి డిఫరెన్స్ తెలియట్లేదు, ఈ పొలిటీషియన్ వెహికల్ కూడా డిఫరెన్స్ తెలియని పరిస్థితి. ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా కొన్ని సందర్భాల్లో తన కాన్వాయ్ని పక్కన ఆపి అంబులెన్స్ని పంపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ మనం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో చాలా సందర్భాల్లో మన పొలిటీషియన్స్ యొక్క కాన్వాయ్ లేకపోతే ర్యాలీస్ వల్ల అంబులెన్స్లు కూడా ఆగిపోయిన సందర్భాలు కూడా చూసాను చాలా సందర్భాలు. ఒక పొలిటీషియన్ ఇంకో పొలిటీషియన్ బ్లేమ్ చేస్తారు ఇంచుమించు అందరూ కూడా. ఫస్ట్ అంబులెన్స్ అండి, దానికి ప్రయారిటీ ఇవ్వండి. ఎన్నోసార్లు మనం పేపర్లో చదువుతాం ఈ మినిస్టర్స్ యొక్క కాన్వాయ్ లేకపోతే ఎమ్మెల్యేల కాన్వాయ్లు యాక్సిడెంట్స్ అవుతున్నాయని. వై? ఫాస్ట్ వాళ్ళ ప్రయారిటీ. ఏమన్నా అడిగితే మాకు చాలా మీటింగ్స్ ఉన్నాయి, మీటింగ్స్కి అరగంట ముందు ఇంటి నుంచి బయలుదేరాలనుకోండి, మీటింగ్స్ అన్నీ అటెండ్ చేయొచ్చు. ఒకసారి నేను చూశాను, పోయిన ప్రభుత్వంలో ఒక మహిళా మినిస్టర్ ఆమె చర్చ్కి వెళ్ళినప్పుడు ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు, అటు ఇటు గన్మెన్స్. ఒకసారి మీరు ఆలోచించండి, అక్కడ ఒక ప్రేయర్ జరుగుతుంటే వెనకాల కూర్చున్న వాళ్ళకి కనిపిస్తుంది చెప్పండి, డిస్టర్బెన్స్ కదా. దేవుడి దగ్గర కూడా ప్రోటోకాల్, దేవుడి దగ్గర కూడా సెక్యూరిటీ. సో ఆమెకి అది అటెండ్ అవ్వాలంటే వెనకాల సీట్లో కూర్చుంటే ఇద్దరు గన్మెన్లో ముగ్గురు గన్మెన్ కూర్చుంటే ఎవరికి డిస్టర్బ్ కారు. ఫస్ట్ సీట్స్ కావాలి, ప్రయారిటీ. దేవుడి దగ్గర కూడా విఐపి కల్చర్ని వీళ్ళు డిమాండ్ చేస్తారు. అదేవిధంగా అనేక గుడిలో లేకపోతే గోపురాల్లో లేకపోతే ఏ మతం, మతం కదా, రిలీజియస్ ప్లేసెస్ ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు మళ్ళీ ప్రోటోకాల్ సెక్యూరిటీ ముందుకి, జనాలు భక్తులకు లైన్లో ఉంటారు, వీళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. సో భగవంతుడికి అందరూ ఒకటేనండి యాక్చువల్గా, మినిస్టర్ అయినా సామాన్యుడైనా బిచ్చగాడైనా ఒక్కడే. అలాంటిది అక్కడ కూడా వీళ్ళు డిమాండింగ్ ఆఫ్ విఐపి కల్చర్. దేవుడి దగ్గర విఐపి కల్చర్ ఏంటంటే నాకు అర్థం కాలేదు. ఇలా విఐపి కల్చర్ మన దేశంలో ఇంకా 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 రోజు రోజుకి పెరుగుతుందండి. ఒకటి గుర్తించండి, దే ఆర్ నాట్ అబవ్ అస్. మనకన్నా పైవాళ్ళు కాదు వీళ్ళు. వీళ్ళు ఆ స్థానంలో కూర్చోవడానికి లేకపోతే ఆ ప్లేస్లో కూర్చోవడం, ఆ చైర్లో కూర్చోవడానికి కారకులు మనమే. మనం వేసిన ఒక ఓటు మాత్రమే, మనం వేసిన ఓటు. ఈ పొలిటీషియన్స్ యొక్క విఐపి కల్చర్ పెరగడానికి కారకులు కూడా మనమేనండి. అతిగా వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వటం ఇలాంటి విషయాల్లో. తప్పు చేస్తే తప్పని చెప్పడం మనం నేర్చుకున్నాను అనుకోండి, వీళ్ళు ఇలాంటివి చేయరు. ఎందుకంటే ఈ పదవున్నంత కాలం అండి వీళ్ళకి. ఒకసారి నేను ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు మాజీ ఎమ్మెల్యే అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు. ఆయన వెళ్ళి అనుచరులు ముగ్గురున్నారు కూడా, వాళ్ళతో చెప్తున్నారు నేను వచ్చానని చెప్పు అని. ఇదండి వీళ్ళ పరిస్థితి. అర్థమవుతుంది కదండి. సో ఇలాంటివి మనం చాలా చూస్తూ ఉంటాం. ఒకసారి ఆలోచించండి, సిటిజన్ ఫస్ట్ అన్నది ఎప్పుడైతే ఈ పొలిటీషియన్ మనసులో ఉంటుందో చక్కటి ఊరు అవుతుంది, చక్కటి ప్రదేశం అవుతుంది, సామాజిక బాధ్యత అందరికీ ఉంటుందండి. సో లెట్స్ స్టాప్ విఐపి కల్చర్. థ్యాంక్ యూ.